ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. జూలై మాసంలో మొదటి వారం 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రతి విషయంలో గోచార ఫలితాలని అనుసరించేవారు జన్మ జాతకాన్ని కూడా సరిచూసుకునే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు అనుకూలవంతమైన ఆర్థిక, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్య, శుభయోగాలు జరిగేటువంటి విషయాల్ని మనం ముందుగానే గ్రహించి మనం వెళ్ళే దారిని మార్చుకునే ప్రయత్నం చేయడమే జ్యోతిష్య శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. కదా తప్పకుండా మీరు మన ఛానల్ని ఫాలో అవ్వాలి. ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి. మరొక 100 మంది చేత మీరు సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇదేదో స్వార్థపూరితమైనటువంటి ఛానల్ కాదు. నాకున్నటువంటి పరిజ్ఞానాన్ని, ఆ జ్యోతిష్ శాస్త్రం ద్వారా మీకుండేటువంటి మంచి చెడుల విషయాన్ని సూచించగలిగేటువంటి స్థితిని నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి అటువంటి తత్వంలో జన్మజాతక ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గోచారాన్ని, జన్మజాతక రెండింటిని కంపేర్ చేసుకొని మీ జీవన ప్రయాణాన్ని సాగిస్తే అదృష్టవంతమైన శుభయోగాలు ఉంటాయని తెలియజేసుకుంటూ, ఇక జూలై మాసంలో మొదటి వారం మేషరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏంటో తెలుసుకుందాం. మేషరాశి వారికి చాలా మంచి అదృష్ట యోగాలు కనబడుతున్నాయి. వార ప్రారంభంలోనే సుఖము, సంతోషము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, విదేశీయానం, బంధుమిత్రుల అనుకూలత. మనము రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపారాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, వ్యాపార భాగస్వామితో అనుకూలంగా శుభయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, నూతన కార్యక్రమ ప్రారంభాన్ని, అంటే నూతన వ్యాపారం కానీ, గృహం కానీ, స్థలం కొనుగోలు చేయడం కానీ, ఏదైనా లావాదేవీల విషయాలు కానీ అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. శుభకరమైనటువంటి వివాహ వార్తలు, అదృష్టవంతమైనటువంటి సంతాన వార్తలు, కృత్రిమ సహజమైన సంతాన యోగాన్ని పొందుకునే అవకాశం చాలా అద్భుతంగా ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా అనుకూలత, దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అదృష్ట యోగం. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. ప్రైవేట్ సెక్టార్లో బెంచిన ఉద్యోగం, ఆన్లైన్కి వెళ్ళడం. అనేకమంది చాలామంది, గురుగారు మీరు ఉద్యోగం వస్తున్నారండి, ఏప్రిల్లో రాలేదండి, మేలో కూడా ఇబ్బంది అయిందండి. మీ జన్మజాతక పరిశీలన కొంత చేసుకుంటే మంచిది. జన్మజాతకం చూసి మీరు ఏప్రిల్, మేలో ఉద్యోగం వస్తాను స్వామి, ఉద్యోగం రాలేదండి, జూన్లో ప్రయత్నం గట్టిగా చేస్తున్నాము, జూన్లో కాస్త ఇంటర్వ్యూలు ఉన్నాయి, వచ్చేట్టుగా చూడండి, జూలైలో మీరు ఉద్యోగంలోకి వెళ్ళే అవకాశం ఉంటే మీరు ఉద్యోగంలో కూర్చుంటారు. మొదటి వారంలో మీరు ఉద్యోగంలో ఉన్న ఖాయం. పోగొట్టుకున్న ఉద్యోగం లభించే అవకాశం, పోగొట్టుకున్న వస్తువులు దొరికే అవకాశం, విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధిస్తారు. అకాడమిక్ పరీక్షల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కూడా మంచి విజయాన్ని పొందుకుంటారు. ప్రభుత్వ ప్రైవేట్ పరంగా మంచి అనుకూలవంతమైన కాంట్రాక్టులు, ఆర్థిక లాభాలు పొందుకోవడం, అప్పుల బాధల నుంచి విముక్తులవ్వడం, కొత్త వ్యక్తులతో పరిచయాలు మంచి లాభాన్ని కలిగించడం, ప్రేయసి ప్రియులు, పెద్దల అంగీకారంతో ఒకటే సూచన. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి బాగా ఉంది. రైతన్నలకి మంచి లాభాలు, వర్షాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా మంచి వర్షాలు ఉన్నాయి. శనగలు, నువ్వులు, పత్తి, మిరపకాయలు, చామంతి, అలాగే పళ్ళ తోటలు బ్రహ్మాండం పండే అవకాశం, చెరుకు తోటలు, పొద్దుతిరుగుడుపు బ్రహ్మాండం, గోధుమలు బాగుంటాయి, వరి బ్రహ్మాండంగా పండే అవకాశం. ఇలా ప్రతి పంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. కాబట్టి రైతులకి లాభం, పూలు పలుకులు పండించే వారికి లాభంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాలు. అందరికీ కూడా కలిసి వచ్చేటువంటి విషయంగా చెప్పవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందాది శుభయోగాలు. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉన్నతమైనటువంటి స్థిర నివాసం, H1B వీసా క్లిక్ అవ్వడము, లేదా గ్రీన్ కార్డ్ PR రావడము లాంటి జరిగే అవకాశాలు, విదేశాలను స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసాలు కూడా ఉన్నాయి. చాలా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి
పట్టిందల్లా బంగారమే. ఏ పని అనుకుంటున్నారో ఆ పని సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. విద్య, ఉద్యోగ, వ్యాపారాదులు లాభం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు పండించే వారికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి అనుకూలంగా శుభస్థితి, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలను సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. బొటిక్స్ లాంటి వ్యాపారం కూడా అద్భుతమైనటువంటి వ్యాపార లావాదేవీలు లాభాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, కొత్త అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాభివృద్ధి, విద్యార్థికి అద్భుతమైనటువంటి విద్యాలాభం, మంచి వీసా సంబంధ సౌలభ్యం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఆకర్షణీయమైనటువంటి ధన ప్రాప్తి, ఏమో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల కూడా అద్భుత ధనం రావచ్చు. 10 కోట్లు రావచ్చు, 100 కోట్లు రావచ్చు. అంటే అదృష్ట యోగం బాగా ఉంది ఈ వారంలో. అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేసుకోగల అవకాశం, మనోధైర్యం బ్రహ్మాండంగా ఉంటుంది కదా. మాట తీరుక జాగ్రత్తగా ఉండాలి. అవతలి వ్యక్తుల్ని విసుక్కునేటువంటి ప్రయత్నం కూడా ఉంది. ఎందుకంటే కొద్దిగా దృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది కదా, గురుదృష్టి కూడా ఉంటుంది కదా. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఏదైనా వ్యాపారపరంగా, వృత్తిపరంగా, కుటుంబ పరంగా, ఆస్తి పంపకాల్లో కానీ, కోర్టు వివాదాలు కానీ అనుకూలత, రాజకీయ రంగంలో కలిసి రావడం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు పొందుకోవడం, అలాగే సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి లాభాలు పొందుకోవడం, అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం. అంటే మనం రోజువారు చెప్పుకునే ప్రతి వ్యాపారంలో కూడా అనుకూలత, ఆర్థిక లాభాలు, రుణ విమోచనం, రోగనాశనం, లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం, విదేశాలు స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యా లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి వాణిజ్యానికి, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బావుతో వారికి కూడా మంచి లాభాలు, ఈవెంట్స్, విదేశాలకు కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, పొందికైనటువంటి మనస్తత్వం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోగలిగే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగం, శుభకరమైనటువంటి ధనధాన్య, విద్యా ఉద్యోగ వ్యాపారాలను కలిసి రావాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఊహించినటువంటి కార్యసిద్ధి, మీ ఊహకందినటువంటి ప్రతి పనిలో విజయం, ఆర్థిక ఆనందయోగాలు, రుణ విమోచనం ఖాయం, గృహయోగము, ధనలాభము, ఐశ్వర్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, రాజకీయ రంగంలో అనుకూలత, శుభవార్తా శ్రవణము, సంతాన యోగము, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విడిపోదాము అనుకున్నటువంటి వ్యక్తులకి శాశ్వతంగా కలిసి మెలిసి ఉండగలిగే అవకాశాలు, కోర్టు వివాదాలు సమసిపోతాయి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు, ఆస్తి పంపకాలు బ్రహ్మాండం, సోదర సోదరీమణులతో అనుబంధం బాగా ఉంటుంది, కళాకారులకి క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, దర్శక నిర్మాతలకి, నటినట్లకి అవకాశం బలంగా ఉంటుంది. అలాగే కొత్త సినిమా విడుదల కానీ, కొత్త చిత్ర నిర్మాణం ప్రారంభం కానీ చేసే అవకాశం కనపడుతుంది. రాజకీయ రంగంలో అభివృద్ధి బలంగా ఉంది. విదేశాల్లో స్వదేశంలో కళాకారులకి క్రీడాకారులకి లాభవంతమైన స్థితి, అదృష్ట యోగం, ఆనందాది అదృష్ట యోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లెవారికి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళా మండలి కూడా లాభదాయక స్థితి. ప్రతి వ్యాపారంలో కూడా మనం రోజువారు చెప్పుకునేటువంటి అన్ని రకాల వ్యాపారంలో విజయం సాధించడం ఖాయం. ఏదో ఒక రోజు మీకు అదృష్టం, అంటే నెగిటివ్ లేదు, పాజిటివ్గానే కనబడుతుంది. పూర్తి వారం మొత్తంగా ఓవరాల్ చూసుకున్నప్పుడు మీకు లాభము, ఐశ్వర్యము, ధనయోగం కనబడుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి వాణిజ్యానికి లాభం, తీసుకున్న ధనాన్ని అంటే ఇచ్చేసే అవకాశాలు, రుణ విమోచనం బాగా కనబడుతుంది. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే వారికి మంచి అభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న బదిలీలు పొందుకోవడం, విదేశాల్లో స్వదేశంలో వ్యాపార రంగ విషయాల అనుకూలత, విదేశాల ఉద్యోగ ప్రయత్నంలో, విదేశాల్లో విద్యా ప్రయత్నంలో మంచి అభివృద్ధిని పొందుకుంటారు. వీసా సౌలభ్యం ఏర్పడుతోంది. చాలా మంది అడుగుతుంటారు, ఏమండి ట్రంప్ గారు వీసాలు రద్దు చేశారు, అవన్నీ లేవు, ఇప్పుడు ఎక్కడ చెప్తారు మీరు నేను అంటే విదేశీయానం అంటే ఓన్లీ అమెరికానే ఉందా? జర్మనీ ఉండవచ్చు, జపాన్ ఉండవచ్చు, ఆస్ట్రేలియా ఉండవచ్చు, చైనా ఉండవచ్చు, పక్కన ఉన్న పాకిస్తాన్ ఉండవచ్చు, లేదంటే నేపాల్ ఉండవచ్చు. విదేశీ యానము మన దేశం విడిచి వేరే దేశం వెళ్ళడము, ఏ దేశమైనా కావచ్చు. అది అనుకూలంగా చెప్పడం విషయం. కానీ ట్రంప్ గురించి, ట్రంప్ ఇచ్చేటువంటి స్టాంపుల గురించి వాడు నాకు ఎందుకు ఆ విషయం, అక్కడ వాడు ఇస్తేనే తగ్గకపోతుంది, వాడికి అవసరం ఉంటే వాడు ఇస్తాడు, వారినే లాగండి. వాడు గొగ్గోలు పెట్టి భారతదేశం వైపు బిచ్చం ఇట్లా చిప్ప పట్టుకుంటాడు, అయ్యా దండం పెడతా మీకు, మీరు రండి బాబు నా దేశానికి అంటాడు. వాడు జరుగుతుంది. ఇప్పుడు అక్కడ కళాశాలలో ఉన్నాయి ప్రవేశాలు, ఎంతమందికి ఆపేస్తాడు? భారతదేశం నుంచి వెళ్ళే వాళ్ళ సంఖ్య 30%. ఆ కాలేజీలో 100 మంది చేరాలంటే 30 మంది భారతీయులు ఉండాలి. ఆ భారతీయులు 30 లేకపోతే వాళ్ళు మిగతా వాళ్ళకి రానివ్వరు. కాబట్టి అక్కడ వాళ్ళకి బతుకు కష్టం.
కాబట్టి మనం వెళ్తేనే వాడికి దిక్కు దివాణ. మన వాళ్ళంటి వాళ్ళు తెలివైనటువంటి భారతీయులు వెళ్తేనే వాడికి మంచి పని నడుస్తుంది. పనితనం, బుద్ధి, వివేకం ఉన్నటువంటి వ్యక్తులు భారతీయులు మాత్రమే. అటువంటి భారతీయులు అక్కడ రాకపోతే వాడి సంస్థలు మూతేసుకొని తాళం వేసుకోవాలి. మనం ఒక 6 నెలలు 10 సంవత్సరాలు ఇబ్బంది పడతాం. తర్వాత మన పని మనది, ఇక్కడ చూసుకుంటాం మన ప్లానింగ్. కాబట్టి మనం ఓపిక ఉండండి తప్ప నేను అమెరికా వెళ్తాం విషయం వీసా వస్తూ అంటారు రాదని చెప్పేసి కామెంట్ చేయకండి. ఇది సమాధానంగా స్వీకరించండి. ఏదేమైనా ఈ వారంలో వీరికి శుభకర ఆనంద ఆర్థిక అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? వీరికి కూడా ఆకస్మిక ధనప్రాప్తి, సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అభివృద్ధి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాంటి వాటిల్లో ఎక్స్టెన్షన్ చేయడం, అంటే విదేశాలకి కానీ వేరే రాష్ట్రానికి మీ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం కనబడుతుంది. ఇంకా మిగతా వ్యాపారంలో కూడా లాభము, సుఖము, సంతోషము, వ్యాపార భాగస్వామితో కలిసి రావడము, వ్యాపారాన్ని ఇక్కడ కూడా ఎక్స్చేంజ్ చేయడం లాంటివి కనబడుతున్నాయి. తప్పకుండా మీకు వ్యాపార వృద్ధి, రాజకీయ అభివృద్ధి, కళాకారుల క్రీడాకులకి అనుకూలత, సినిమా రంగంలో మంచి లాభాలు, దర్శక నిర్మాతలకి నటీనటులకి శుభవార్తలు అంటారు. కొత్త చిత్ర నిర్మాణం ప్రారంభమవుతుంది, ఆర్థికంగా లాభంగా ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాదుల్లో ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ సంస్థ ఉద్యోగం కానీ అద్భుతమైనటువంటి ఆనందం. ఉద్యోగంలో బాగా కలిసి వచ్చే అవకాశం. జూలై మొదటి వారంలో మీరు విదేశాలు వెళ్ళడం ఖాయం, వీసా సౌలభ్యం ఖాయం, ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగం తప్పకుండా పొందుకుంటారు. అనుకున్న చోటికి ఉద్యోగ బదిలీలు ఖాయము. అది మ్యూచువల్ అండర్స్టాండింగ్లో వెళ్తారా తెలియదు, లేదా మీకు అది కాకతాళీయంగా వచ్చినా తెలియదు, లేదా మీకు వరుసలో వచ్చేటువంటి బదిలీలు తెలియదు, కానీ మీరు అనుకున్న చోటికి సంతృప్తికరమైనటువంటి స్థానంలో ఉండగలిగే అవకాశం. విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాన ప్రాప్తి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగ బదిలీలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. విదేశాల్లో కూడా నూతన గృహయోగం ఉంటుంది, ఆస్తిపాత్రలు కొనుగోలు చేయొచ్చు, విదేశాల్లో కూడా వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం. విదేశాల్లో మన వాళ్ళు చేసేటువంటి వ్యాపారమే అద్భుతంగా ఉంటుంది. హోటల్ వ్యాపారం కానీ ఇతరత్ర వ్యాపారాలు కానీ మన వాళ్ళే అద్భుతంగా ఉన్నారు. కాబట్టి మీరు దాని గురించి చింతక్కర్లేదు, విదేశాలకు కూడా వ్యాపారం లాభం ఉంటుంది. ఇక మనకి మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పరుగులు పండించే వారికి, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. కళాకారులకి ముఖ్యంగా విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉన్నాయి. అదృష్ట యోగమే అనుగు దాంపత్యము, సంతాన యోగం, ఇంట్లో ఏదైనా శుభ కళ్యాణ యోగాలు, వాస్తుపరంగా ఇంటిని మార్చుకునేటువంటి అవకాశం, అనేక రకాల శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వరకు లాభం. సన్నకార వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఇలా అన్ని రకాల వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆరోగ్యపరంగా అనుకూలత, వాహన యోగము, మంచి మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, గ్రీన్ కార్డ్ పిఆర్ అనేది పొందుకునే అవకాశం విదేశాల్లో ఉన్న వారు కూడా కనపడుతోంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ధనధాన్య వృద్ధి, ప్రశాంతత పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు. అదృష్ట జాతకులు, తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు, అంటే ఎసెన్షియల్ ప్రాపర్టీ అంటారు కదా, ఈ వారసత్వ సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల్ని పొందుకునేటువంటి అవకాశం. పోగొట్టుకున్న ధనము కానీ, వస్తువు కానీ, ఉద్యోగము కానీ, వ్యక్తిని కానీ పొందుకోగలిగే అవకాశం. ఇక్కడ ఒక చిన్న కొంతమందికి పిచ్చి కామెంట్ చేస్తుంటారు. పోగొట్టుకున్న వాళ్ళంటే చనిపోయిన తండ్రి వస్తాడా, చనిపోయిన తల్లి వస్తుందా, చనిపోయిన పెళ్ళాం వస్తుందా, ఇటువంటివి తప్పుడుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయొద్దని నా మనవి. ఎందుకంటే గతించిన వారు స్వర్గులుగా ప్రాప్తి పొందుకొని మీ ఇంటిలో కోడలు కానీ, కూతురు కానీ, అయితే మనవరాలు కానీ, మనవడు కానీ వారికి ఎవరైనా సంతాన యోగం ఉన్నట్టయితే ఇప్పుడు గతించిన వారు వాళ్ళ రూపంలో వీళ్ళ గర్భంలోకి వచ్చే అవకాశం, అంటే అలా మళ్ళీ పుట్టవచ్చు కూడా, అది కాదనిలే, కానీ వారి రూపంలోనే ఇస్తారని రూల్ ఏం లేదు. కాబట్టి వదులుకున్నటువంటి వ్యక్తి అంటే ఏమిటి, ఒక స్నేహితుడిని, ఒక వ్యాపార భాగస్వామిని, ఒక సోదరునితో 4-5 సంవత్సరాలుగా మాటలు లేవు, మళ్ళీ వాళ్ళని తిరిగి హక్కున చేర్చుకునేటువంటి అవకాశం, ఇద్దరి మధ్యలో సయోధ్య కుదరడం, అన్యోన్య పెరగడం. ప్రేయసి పిల్లలు వెళ్ళిపోయారు, 3 ఏళ్ళు అయింది, మొహం చూసుకోలేదు, ఆవిడికి పెళ్లి కాలేదు, నీకు పెళ్లి కాలేదు, మళ్ళీ ఇద్దరు ఈ వారంలో కలుసుకునే అవకాశం, ఇద్దరు మళ్ళీ వైవాహిక జీవనంలో అడుగు పెట్టుకునే అవకాశం. అలా పోగొట్టుకున్న వ్యక్తుల్ని పొందుకోవడము, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, ఇలాంటి విషయాల్లో మీరు అవగాహన చేసుకోండి. కానీ ఏదైనా మంచి లాభం, ఉద్యోగ లాభం, ఆరోగ్య లాభం, ఐశ్వర్యం, ఆనందం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. విద్యలో అంటే అకాడమిక్ పరీక్షలు కానివ్వండి, బ్యాక్లాగ్ పరీక్షలు కానివ్వండి, కాంపిటేటివ్ పరీక్షలు కానివ్వండి, తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తాయి. ధనధాన్య వృద్ధి, ఐశ్వర్యము, ఆర్థిక లాభము, ఉద్యోగ స్థిరత్వము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణికి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ఆరోగ్య లాభం, కుటుంబపరమైన అభివృద్ధి,
చికాకులు తొలగిపోవడం, ఆస్తి పంపక లాభాలు, అలాగే కోర్టు వివాదాల సమస్య పోవడం, అన్ని రకాల వ్యాపారాలు లాభాలు పొందుకునే అవకాశం, ధన కనుక వస్తు వాహన ప్రాప్తి ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి ఈ 1 మంత్ టార్గెట్ ఈ వారంలో పూర్తయిపోతుంది. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా మంచి అదృష్ట యోగం, పేరు ప్రఖ్యాతులు, గౌరవం, ఆనందాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రుల సమాగమం కూడా బాగా ఉంది. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనిని పూర్తి చేసుకోగలిగే అవకాశం. ఇలా ప్రతి విషయంలో కూడా మీకు శుభకర ఆనంద యోగాల పరంపర పొందుకోవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు జూలై మొదటి వారంలో ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతోంది? అనుకున్నటువంటి పని సాధించడమే కాకుండా ఇతరులకి బాధ్యతని కూడా పూర్తి చేయగలుగుతారు. అంటే తన్ను మాలిన ధర్మం కాకుండా ధర్మ ప్రకారంగానే అవతలి వ్యక్తికి మీ అవసరం ఉండడం వల్ల అవతలి వాళ్ళ బాధ్యతల్ని కూడా తలకెత్తుకొని పూర్తి చేసుకోగలిగే అవకాశం. ఆరోగ్య సంబంధ విషయాల్లో అనుకూలత, చాలా మంచి ఆరోగ్యము, ధనం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో సమాగమం. అరే అవతలి వ్యక్తులకి ఆపద ఉంది, ఆదుకోవడా నేనున్నాను అన్నటువంటి ఒక మంచి చేయూతనివ్వగలిగే అవకాశం. తద్వారా మీకు మంచి సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, వృత్తి ఉద్యోగాల లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవడం, వ్యాపారపరంగా ఊహించని విజయాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల అద్భుత యోగం ఉంది. మీకు చాలా మంచి లాభాలు పొందుకుంటారు. ఈ వారంలో మంచి సంపాదన బాగా ఉంది. ఈ యుద్ధ వాతావరణాలు ఇవన్నీ కూడా సమసిపోయి మీకు అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. అఫ్కోర్స్ మన దేశానికి యుద్ధం లేదనుకోండి, ఇతర దేశాల ఉక్రెయిన్, రష్యా అని, గాజా, తర్వాత వాళ్ళది ఇజ్రాయెల్ వాళ్ళ యుద్ధం అనుకోండి, పాలస్తీనా వాళ్ళ యుద్ధం అనుకోండి, ఏదైనా సరే యుద్ధ వాతావరణం కాస్త సద్దుమణిగి అనుకూలవంతమైన ప్రపంచ ఆనంద యోగానికి వెళ్తుంది. ప్రపంచ ఆర్థిక శుభయోగాలు ఉంటాయి. భారతదేశం ఇప్పటికే 4వ స్థానంలో ఉన్నాం. మనం ఈ సంవత్సరంలో ఎండింగ్ కల్లా మనం 2025 డిసెంబర్ నాటికల్లా మనం తప్పకుండా ప్రపంచ ఆర్థిక స్థాయిలో 3వ స్థానానికి వెళ్ళగలగము. పూర్తి స్థాయిలో విశ్వాసం అంటే అక్కడికి వెళ్ళగలుగుతాం. మనం 3వ స్థానానికి వెళ్ళగలము. దానికి మనందరం కూడా చేయుతలు ఇవ్వాలి. అంటే ఏం చేయాలి? చేయుత అంటే ఏమి ఇవ్వాలండి? 2 రకాల చేయుతలు ఇవ్వాలి. ఒకటి ధార్మికమైనటువంటి ప్రవర్తన, స్వార్థ తత్వం లేనటువంటి జీవన ప్రమాణాలు. రెండవది దైవికమైనటువంటి బలం. సనాధర్మంలో దైవికమైన బలం, లోక కళ్యాణం కుదించేటువంటి యజ్ఞయాగాది క్రతులన్నీ కూడా మన దేశాన్ని ఉన్నతికి తీసుకెళ్లే అవకాశం అందులో సందేహం లేదు. మన దేశం ఉన్నత స్థితికి వెళ్ళడానికి ధార్మికమైనటువంటి చింతన, సనాధర్మం చేసినటువంటి యజ్ఞ యాగాది క్రతువులు ఇవన్నీ కూడా మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. సత్ప్రవర్తన. ఇంకా రెండవది బద్ధకం మొదలుపెట్టాలి. ప్రతి ఒక్కళ్ళము ఏదన్నా ఒక పని చెయ్యాలి అన్నటువంటి భావన ఎవరికి ఏర్పడుతుందో ప్రపంచంలో మనం మొదటి స్థాయి కూడా వెళ్ళగలం. అదే ఇంకొక 10 సంవత్సరాలు పట్టవచ్చు. కానీ నేటి యువత అద్భుతంగా మనకి అటువంటి స్థాయి ఉండగలిగే అవకాశం ఉంది. ప్రపంచంలో మొదటి స్థాయికి మనం వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. అది దగ్గరలో ఉంటుందన్న విషయాన్ని నేను కూడా నమ్ముతూ ఈ వారంలో ఈ రాశి వారికి చాలా మంచి అదృష్ట యోగం, ధన కనక వస్తువాన ప్రాప్తి, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల విజయం, కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలంగా ఉండడం, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించడం, రైతన్నలకి బ్రహ్మాండమైన పంట, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో మంచి లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి కూడా ఉంటుంది. అనుకునే సాధిస్తారు. చాలా మొండితనంతో మీ యొక్క సాధన బాగుంటుంది. ఆరోగ్యం పట్ల బ్రహ్మాండ శుభయోగాలు, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశీ యాత్రలు, విద్యార్థులకి బ్రహ్మాండ విద్యాభివృద్ధి, విదేశాలకు కూడా మంచి వీసా సౌలభ్యం, విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభాలు, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, ఆర్థిక విషయాల వెసులుబాటు బాగా కనబడుతోంది. రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, అదృష్టవంతమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అద్భుతం, ఆనందయోగం. ప్రతిరోజు మనం చెప్పుకునే వ్యాపారాల్లో వృద్ధి బాగా కనబడుతుంది. తప్పకుండా అనుకూలత, ఆనందయోగాలు. ఈ రాశి వారికి ఈ వారంలో ప్రతి వారంలో కూడా శుభ సుఖయోగం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశికి ఈ వారంలో అదృష్టం వీళ్ళ వెంటే ఉంది. ఈ వారం ప్రతి విషయంలో కూడా అదృష్టం మిమ్మల్ని వెంటాడుతోంది. ధన విషయంలో అప్పుల బాధల నుంచి విముక్తులు అవ్వడానికి అదృష్ట యోగం. ఇచ్చేయి, వీడి అప్పు తీర్చేసి, ఈ వారంలో వద్దు, ఇగోయ్యా వీళ్ళ అప్పు తీర్చేసి, ఈ లోన్ క్లియర్ చేసుకో అని అదృష్టం మీ వెంట పడుతుంది. ఆరోగ్య విషయంలో రోగనాశనం చేస్తుంది, రోగాన్ని తొక్కి పెట్టేస్తుంది. నీ శరీరంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని, మంచి ప్రవర్తన, నేను మారాలి,
నా యొక్క జీవితంలో ఒక ఉన్నత స్థాయి చేరుకోవాలి, నా ఉద్యోగంలో ఉన్నత ఉండాలి, నేను విదేశాలకు వెళ్ళాలి, నా ప్రయత్నం మంచి సఫలం అవ్వాలి, నేను ఇల్లు కొనాలి అనే ఒక మొండితనం, పట్టుదల అదృష్టానికి సంకేతం. మీరు అనుకున్న పని ప్రారంభించండి, వారంలో అయి తీరుతుంది. ధార్మికమైనటువంటి సంకల్పం మీకు తప్పకుండా అయి తీరుతుంది, అందులో సందేహం లేదు. విద్య, ఉద్యోగ, వ్యాపారం లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, వ్యాపార పరంగా ప్రతిరోజు మనం చేసుకునే వ్యాపారంలో కూడా అదృష్టయోగం, అన్ని రకాల వ్యాపారంలో శుభయోగము, ధనప్రాప్తి, వ్యాపార వృద్ధి, వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకి ప్రతి పరీక్షల్లో అకాడమిక్, అలాగే ఆన్లైన్ పరీక్షలు కానీ, ప్రమోషన్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాటిలైట్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధించుకునే అవకాశం. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారాలు అవుతాయి. సోదరులతో సఖ్యత, ఆస్తి పంపక లాభాలు, మాతాపుత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, శుభకరమైన సంతాన యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, వివాహ సంబంధ యోగాలు, పెద్దల అంగీకారంతో ప్రేయసిపులు ఒకటవడం, వ్యాపార పరంగా అద్భుతం, ఊహించినటువంటి విజయం, భాగస్వామి వ్యాపారతో కలిసి వచ్చే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం కలిసి వచ్చే అవకాశం. తప్పకుండా అందులో మీరు ఆర్థిక ప్రయోజనాన్ని తప్పకుండా పొందుకోవడం, అందులో సందేహమే లేదు. ఇలా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగము, వ్యాపారపరంగా అభివృద్ధి పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైన అనుకూలతలు, ఆనంద యోగ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి లాభవంతమైన స్థితి. కుటుంబ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, విదేశీయానికి వెళ్ళే విషయంలో చాలా చాలా మంచి అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా ఆనంద యోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఈ వారంలో ఇబ్బందులు పడే రాశి, ప్రమాదంలో పడే రాశి, ఇతరులని ప్రమాదంలో పడవేసే రాశి ఏదైనా ఉందా అంటే వృశ్చిక రాశి వారు మాత్రమే. ఈ రాశి వారి వల్ల ఇతరులు ప్రమాదంలో పడతారు, వీరు ప్రమాదంలో పడతారు. మరి ఏం చేయాలి స్వామి అని అడిగితే, రోజువారీ ఫలితాలు ఎక్కువగా మీరు వాచ్ చేయండి. రోజువారీ ఫలితాల్లో చెప్పేటువంటి పరిహారాలు చేసుకోండి. జన్మ జాతకం వెంటనే చూపించండి. ఎందుకంటే ఈ వారంలో మీరు ఆస్తులు పోగొట్టుకునే అవకాశం, మీరు కొన్న పొలము కానీ, ఇల్లు కానీ ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది, కబ్జా గురవుతుంది. మీరు కొనబోతున్న ఇల్లు థర్డ్ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉంది, లేదా పొలం కానీ థర్డ్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చును. జాగ్రత్తగా హద్దులు చెరిపేసి మీ యొక్క స్థలాన్ని అవతలి వాళ్ళు స్వీకరించి ఆ కబ్జా గురి చేసే అవకాశం ఉంది. అంటే మన దురదృష్టం మనం వెంటాడుతుంది, జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము మిమ్మల్ని 10 సంవత్సరాలు వెనక్కి నెట్టేస్తాయి. మీ జీవితంలో 10 సంవత్సరాల అదృష్ట యోగాన్ని వెనక్కి నెట్టేసి మిమ్మల్ని నాశనం చేస్తాయి, జాగ్రత్త. ఇక రెండవది ముఖ్యమైనది, మద్యపానం చేసి ఇతరుల మరణానికి కారణమయ్యేటువంటి అవకాశం. ఇప్పుడు నేను ఒక మాట అంటే కోపం వస్తుంది అందరికీ, కోపం వచ్చినా నేను చేసేది ఏమి లేదు నన్ను. ఎందుకంటే కొంతమంది వెధవలు మద్యపానం చేసి వాహనం నడుపుతారు. ఆ వాహనం నడిపినప్పుడు నీ నడిపినవు నీ ఇష్టం, నువ్వు వాహనం నడుపుతావో, నీ గోదాట్లో పడతావో, లేదా మూసి నదిలో పడతావో మాకు అనవసరం. కానీ నువ్వు ఏమైనా పో, మాకు సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు మద్యపానం చేసి ఆనందంలో ఉన్నావు కాబట్టి ఆనందంలో నువ్వు యమలోకానికి ప్రయాణించే మాకు సంబంధం లేదు. కానీ నీ వల్ల ఇతరులకి మరణానికి ప్రమాదం, ఇతరుల అవయవాలకు ఇబ్బంది కలిగించేటువంటి అధికారం కానీ అర్హత కానీ నీకు లేదు. కాబట్టి నువ్వు మందు కొడితే ఇంట్లో మందు కొట్టి పడుకో, లేదా నువ్వు మందు కొట్టి అతిగా మందు కొట్టి ఇంకా ఆనందపడి యమలోకానికి ప్రయాణం చేయ మాకు అభ్యంతరం లేదు. కానీ ఇంకొకళ్ళ వైపు రా, రోడ్డు మీదికి రా. అలా వచ్చి కనబడితే వాడిని తాట తీసి నారదీయండి. ఇలా చేస్తేనే వింటారు వాళ్ళు. దాని ప్రతిదానికి పోలీసు వాళ్ళే కావాలని అవసరం లేదు. 4 తగిలించి వాడి తల్లిదండ్రుల ముందు నిలబెట్టండి, కరెక్ట్గా చెప్పండి, నగ్నంగా ఊరేగించండి, సరిపోద్ది వాడి. వాడి వల్ల ఇంకొకరికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రమాదం రేపు నాకే కలగొచ్చు, ఇంకొకరు కలగొచ్చు. అలా కలగకుండడానికి ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ వారంలో చేసేటువంటి ఇటువంటి దుశ్చర్యలకి దూరంగా ఉంటే మీరు భగవంతుడితో సమానం. అప్పుడు మీకు నమస్కరించవచ్చు. అయ్యో నాకు ఈ వారంలో ప్రమాదం ఉంది, మద్యపానాన్ని వదిలిపెడతాను, ఇక మీద తాగను అన్న వారికి శిరస్సు వంచి నమస్కరిద్దాం. అలాగే కొంతమంది దుర్మార్గపు జ్యోతిష్య పండితులు, నేను మీకు ఏదో చేస్తాను, నేను జపం చేస్తే మీకు 100% పని అయిపోతుంది, అబద్ధం. అది నీ జన్మ జాతకంలో పుణ్యబలం ఎంత, లగ్నస్థానం ఎంత బలం ఉంది, దాన్ని బట్టి భగవంతుని ఆరాధన చేసుకుంటే ఇది అవుతుంది. ముందుగా జ్యోతిష్కుడుగా అందరికీ ఈ మంత్రం చదువుకో, ఈ శ్లోకం పారాయణం చేయి, విష్ణునాథం చదువు, ఈ అష్టోత్తరం చదువుకో, 40 రోజులు నువ్వు నిన్ను పరీక్షించుకో అని చెప్పిన తర్వాత 10,000 ఖర్చు పెట్టించే ప్రయత్నం చేయాలి తప్ప నేరుగా ప్రారంభంలోనే ఏకంగా అన్నప్రాసన రోజు ఆవకాయ పెట్టినట్టు ఉంటుంది. అరే సమస్యలో ఉండి మన దగ్గరికి వస్తున్నాడు, సమస్యకి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేయాలి. ధనం ఉంది వాళ్ళ దగ్గర, ధనం ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి చండీ హోమం చేయించుకోండి, యాగం చేయించుకోండి చెప్పవచ్చు, జపాలు చేయించి చెప్పవచ్చు, ఇబ్బంది లేదు. కానీ లేని వాళ్ళ దగ్గర నుంచి కూడా
మధ్యతరగతి వ్యక్తుల నుంచి కూడా అనవసరంగా మనము పూజలు పునస్కరించి భయపెట్టే ప్రయత్నం చేయకూడదు. అది ఇబ్బందే. అలాగే వైద్యుల వల్ల కూడా ఇబ్బందే, న్యాయవాదుల వల్ల కూడా ఇబ్బంది జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. సోషల్ మీడియా సర్జన్స్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి ద్వితీయ పండితులకి నష్టకరంగా ఉంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, లాటరీలు, జూదమంతా కూడా నష్టాలు ఉన్నాయి. అంటే ఈ వారంలో మీకు సెట్ అవ్వట్లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకొని చాలా అనుకూలంగా ఉండాలి. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్ గురిమజడికి జాగ్రత్తగా ఉండాలని చెప్తూ రైతన్నలకు కూడా నకిలీ విత్తనాలు కొనుగోలు చేయడం, మత్స్యకారులు సముద్రం వెళ్ళకపోతే మంచి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రైతులు ఇతరుల మీద ఆధారపడకండి, జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క విద్యుత్ మోటార్లని, విద్యుత్ వాహకాలను చూసుకొని మీరు పొలం పనులు చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనా జాగ్రత్తగా ఉంటూ భగవద్గీత పారాయణం ఎంత మంచిగా మీరు ప్రశాంతంగా భగవద్గీత పారాయణ మీరు చేయగలిగితే 1 నుంచి 9 అధ్యాయాలు చదవండి. ఈ వారంలో చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో అంటే ఎప్పుడు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉంటూ భగవన్నామస్మరణ చేస్తూ, విశ్వసహస్రనామం చేస్తూ 1-2 రోజులు శివాలయంలో అభిషేకం చేయించుకోండి. తద్వారా మీకు అనుకూలత, ఆర్థిక ఆనంద లాభాలు ఉంటాయి. ఈ వారం ప్రతి వారం మీకు అష్టైశ్వర సిద్ధి మాత్రమే పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారికి జూలై మొదటి వారంలో 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? అదృష్టం రాబోతుందా? ఇల్లు కట్టాలనుకుంటున్నాను ఈ వారంలో, ఇల్లు ప్రారంభం చేయవచ్చా అని అడిగితే ఈ వారంలో కాస్త మీకు సామాన్య ఫలితాలు. భగవంతుని ఆరాధన చేస్తూ, తల్లిదండ్రుల యొక్క పూజ చేస్తూ, తల్లిదండ్రుల స్మరణ చేస్తూ, తల్లిదండ్రులకి కాళ్ళకి నమస్కారం చేస్తూ మీరు గనక ఈ వారంలో కార్యక్రమాలు ప్రారంభం చేస్తే శుభకరం, మంగళప్రదం, ఆనందకరం. పెద్దలని గౌరవించకుండా బోడి పెత్తనాలు, సొంత పెత్తనాలు చేయడం వల్ల నష్టపోతారు. అదేమిటండి బోడి పెత్తనాలు అన్నారు అని అడిగితే తలాతోకలైనటువంటి వాటిని బోడి పెత్తనం అంటారు. అటువంటి పనులు చేయడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు కనుక జాగ్రత్త. సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. లాటరీలు, జూదానికి దూరంగా ఉంటూ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చును. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి ఉద్యోగ భద్రత బాగా ఉంది. కానీ కొత్త ఉద్యోగ ప్రాప్తి కోసము, ఉద్యోగ స్థిరత్వం కోసం, టెంపరీ ఉద్యోగాలు పర్మనెంట్ అవడానికి సమయం పట్టవచ్చును. జాగ్రత్త. ఏదైనా సరే వ్యాపారంలో కూడా అనుకూలంగా ఫలితాలే. కొత్తగా భాగస్వామిని చేర్చుకోకండి. కొత్త వ్యక్తులతో భాగస్వామి వ్యాపారం చేయకండి. అంటే మీరు కలవద్దు కొత్త వ్యక్తులు. ఉన్న వ్యాపారాన్ని ముందడుగు వేయించే ప్రయత్నం చేయడం మంచిది. లాభము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఉంటుంది. ధనయోగం ఉంటుంది. విదేశాలకు వెళ్లే నిమిత్తమై తప్పకుండా మీరు ఒకసారి జన్మజాతకాన్ని చూసుకొని తగిన పరిహారాలు చేసుకోవాలి. తప్పదు. హనుమాన్ చాలీసా పారాయణ. ఈ వారంలో మీరు విదేశాలకు ప్రయత్నం చేస్తున్నా 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం మీకు శుభప్రదము, కలిసి వస్తుంది. మీ ప్రయాణం సాఫీగా ఉంటుంది. అంటే నేను హనుమాన్ చాలీసా పారాయణం చేయకపోతే నాకు కుదరదా? నేను క్రిస్టియన్ని, నేను ముస్లింని, నేను చేయాలా? నేను చేయను కదా. నీకు నచ్చిన ప్రార్థన, భగవత్ ప్రార్థన చేసుకోవయ్యా. అంతే తప్ప నేను నా ధర్మంలోకి వచ్చేమని చెప్పలేదే. నీ నచ్చినటువంటి ధర్మంలోనే నువ్వు పాలన చేసుకో. భగవంతుని ఎక్కువ ప్రార్థన చేసుకో. తద్వారా నీకు అనుకూలంగా ఉంటుంది. అంతే తప్ప నిన్నేదో నా మతంలో కలవమని చెప్పలేదు. నన్ను నువ్వు తీసుకుపోయి నీ మతంలో కలవనీయకు. అందుకటే అనవసరమైనటువంటి దుష్ప్రచారాలు చేయకూడదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అనవసరం కూడా మనం కూడా వెళ్ళి పరాయి మతంలో కలవడం ఏంటి? మన మతం గొప్పది. గొప్పగా ఉన్నటువంటి స్థానం నుంచి దిగజారిపోవడం ఎందుకు? అర్థం కాదు. ఇంకొకళ్ళు నేను తప్పుడు చెప్పట్లేదు. నా ధర్మం గొప్పదని చెప్తున్నాను. మన గొప్ప ధర్మంలోంచి ఇతర ధర్మంలోకి వెళ్ళడం ఎందుకు? అక్కర్లేదు. స్వధర్మే నిధనం యాంతి. గొప్పది. ప్రతి విషయంలో భగవన్నామస్మరణలో, లోక కళ్యాణం చేసే పనులలో, ఇతరులకి సేవ చేసే విషయంలో స్వధర్మం నుండి వ్యక్తులు మాత్రమే ముందుంటారు. ఇంకొకళ్ళు ఉండే అవకాశం సెకండరీ. ఇది నిర్మోహమాటం చెప్తాను, నిర్మోహమాటంగా. కాబట్టి స్వధర్మంలో ఉండండి. మతాలు మారడం అనేది మంచిది కాదు. దానివల్ల దుష్టము కలుగుతుంది. అంటే దుష్టమైనటువంటి శక్తులు మన మీద పడతాయి. కాబట్టి ఇతరుల మతంలోకి మారకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. సరే, ఏదేమైనా మనకి ఈ వారంలో సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. ఉద్యోగాలు అనుకూలత ఉంటుంది, విద్యాభివృద్ధి ఉంటుంది, విదేశీయానం ఉంటుంది, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభవంతంగా ఉంటుంది. మత్స్యకారులు, సీనియర్స్ మాత్రమే సముద్రంలో వెళ్ళండి. జూనియర్స్ని తీసుకెళ్ళకండి మత్స్య వేటకి, అంటే చేపల వేటకి. రొయ్యలు, చేపల వ్యాపారం బాగుంది. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలతుంది, కళాకారుల క్రీడ లాభాలు ఉన్నాయి. రైతన్నలకి మంచి పంట లాభం, పూలు, పడుగుల పండించే లాభాలు ఉన్నాయి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారం కూడా అనుకూలం ఉంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగాల లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపార వృద్ధి పొందుకోవచ్చును. కాకపోతే భగవన్నామస్మరణ, నిదానము, పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. హడావుడి నిర్ణయాలు తీసుకోకండి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగమే. అనుకున్న పని సమయానుకూలంగా పూర్తి చేసుకోగలిగేటువంటి అదృష్టవంతమైన రాశి ఈ రాశి. ప్రతి విషయంలో టాప్ లెవెల్ ఉండగలిగే అవకాశం కూడా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి లాభం. సినిమా రంగంలో నటీ నటులకి, దర్శక నిర్మాతలకి అదృష్ట యోగం. రాజకీయ రంగంలో
మంత్రి పదవి లభించవచ్చునేమో, ముఖ్యమైనటువంటి పదవి లభించవచ్చునేమో, నియోజకవర్గంలో మీ పేరు ప్రఖ్యాతులు బాగా ఉండవచ్చు, మంచి సత్కారాలు అందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకోగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమం, వివాహాది నిశ్చయ తాంబూలాదులు, సంతాన బారసాల, షష్ఠిపూర్తి మహోత్సవాలు జరపంచుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబపరమైన అభివృద్ధి, మాతాపితృల సౌఖ్యము, ఆనందకరమైన శుభజీవులు. మీ జీవితాన్ని తగినట్టుగా మీకు మీరు ఒక మంచి పరిణితి కలిగినటువంటి ఒక విధానాన్ని అవలంబించగలిగే అవకాశం. ఇతరుల ద్వారా, ఇతరుల చేత మీకు రావాల్సినటువంటి ధనము కానీ గౌరవం కానీ పుచ్చుకోగలిగే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా కనబడుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే ఇంతమంది ఏదైనా సంతకాలు చేస్తుంటే పూర్తి నుంచి బయటపడతారు. మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం. మనం రోజువారీ చెప్పుకుంటున్న వ్యాపారాలు అన్ని అనుకూలవంతంగా ఉంటాయి. మంచి వ్యాపార లాభాలు కూడా. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం పొందుకోగల అవకాశాలు. విదేశాల్లో స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి, అనుకూలత, ఆనందాది యోగాలు ఉంటాయి. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. కుంభరాశి వారికి కూడా జూలై మొదటి వారంలో అదృష్ట యోగాలు కనబడుతున్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం బలంగా ఉంది. వ్యాపార లాభం, భాగస్వామ్య వ్యాపార వృద్ధి, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపోవడం, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్తుంది, ప్రాజెక్టు ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్తుంది, విదేశాల్లో స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, గ్రీన్ కార్డ్, PR పొందుకోవడం, వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి కూడా కనబడుతోంది. విదేశాల్లో స్వదేశంలో ఉన్నత స్థాయి కళాశాలలో ప్రవేశం లభిస్తుంది. శుభవార్త వినడం ఖాయము. సంతాన వార్త కావచ్చు, వివాహ వార్త కావచ్చు, విడిపోయినటువంటి భార్యాభర్తలు మళ్ళీ కలిసి ఉండగలిగే విషయం కావచ్చు. అటువంటి అదృష్ట యోగాలు కనబడుతుంది. శుభకరమైన సంతాన యోగం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, సమస్త రోగనాశనం, గొప్ప పేరు ప్రతిష్ట పొందుకోవడం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. బంధుమిత్రులతో సమాగమం, ఆనందాది అదృష్ట యోగాలు, ధనకనక వస్తు ఆన ప్రాప్తి పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆర్థిక ఆనంద లాభాలు ఉన్నాయి. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తులను తిరిగి పొందుకుంటారు. ఉద్యోగాల అభివృద్ధి, విద్యలో రాణింపు ఉంటుంది. చాలా మంచి ఆనంద యోగాలు. రైతులకి పంట లాభం, మత్స్యకారులకు మత్స్య సంపద, రొజలు, చేపల అభివృద్ధి పొందుకోవడం, అనేక రకాల ఆర్థిక ఆనంద, వ్యాపార, వృత్తి, ఉద్యోగాదుల్లో శుభకరం, మంగళప్రదంగా చెప్పబడుతుంది. ప్రతి వారం కూడా ఇటువంటి ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. మీనరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? సౌఖ్యము, ఆనందం వీరి సొంతం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పిల్లల వల్ల గౌరవం, శుభకరమైన సంతాన యోగం, వివాహ యోగ్యత, పోగొట్టుకున్నటువంటి బంధుత్వాన్ని తిరిగి పొందుకోవడం, మాతాపితృల సౌఖ్యం, సోదరులతో సానుకూలత వల్ల ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశం. ఈ వారంలో చేసినటువంటి అనేక తప్పుల నుంచి బయటపడి చాలా మంచి సానుకూలవంతమైన శుభయోగాలు పొందుకోగలిగే అవకాశం. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది యోగాలు, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. అంటే ఈవెంట్స్ చేసే వారికి విదేశాలకు కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. వ్యాపారపరంగా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంది. చాలా మంచి ధన కనక వస్తు ఆన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, తీర్థయాత్ర సేవన, అనేక రకాల వ్యక్తులతో ఆహ్లాదకరమైనటువంటి ఆనంద జీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభం. సినిమా రంగంలో మంచి విజయాన్ని సాధించవచ్చు. కొత్త చిత్ర నిర్మాణం ప్రారంభం చేయవచ్చు. కళాకారుల, క్రీడకారులకి పేరు ప్రతిష్టలు పొందుకోవచ్చు. స్వదేశంలో విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. మంచి వ్యక్తిత్వంతో ఆనందకరమైన శుభజీవనాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. మరి ఇలాంటి అనేక విషయాలు చెప్తున్న మీకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలన్నటువంటి కోరిక సహజంగా వస్తుంది. మరి మీరు 100 మంది చేత, 200 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. తొందరలో మన ఛానల్ 10 లక్షల మంది సబ్స్క్రైబర్గా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరి సహకారాన్ని నేను అర్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.